హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో మా తిరుపతి దర్శనం ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. తిరుపతి జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. నేను మీకు 2 మేజర్ ప్లాన్స్ చెప్పాను కదా. ఒకటి షిరిడి, సెకండ్ వచ్చి తిరుపతి అనమాట. ఈ రెండు కూడా చాలా పెద్ద ప్లాన్. షిరిడి అయినా కొంచెం ఓకే, మనకి ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా తొందరగా దర్శనం అయిపోతుంది. బట్ తిరుపతి అలా కాదు కదా, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, తోపులాట ఎక్కువ ఉంటుంది. ఇద్దరు చిన్న బేబీస్తో ఎలాగా అని మేము చాలా అంటే చాలా భయపడ్డాం కూడా. బట్ దర్శనం ఎంత బాగా అంటే అంత బాగా అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట తిరుపతి దర్శనం ఇంత బాగా అయిపోయిందా అని. ఒక మిరాకిల్లా జరిగింది. నా ఎక్స్పీరియన్స్ తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను మా మావయ్య గారికి, మా అక్కకి, మా బావగారికి అండ్ అలాగే మా లక్కీ పాపకి పెద్ద పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే దర్శనం పాపం వాళ్ళకైతే అవ్వలేదు, మాకు మాత్రమే దర్శనం అయింది. ఎందుకంటే మేము డైరెక్ట్గా సుపథం నుంచి వెళ్ళాము. అండ్ అలాగే మాకు ఎన్ఆర్ఐ దర్శనం కూడా ఉంటుంది కదా. ఒక 1 మంత్ ముందే ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడే మేము ఫ్లైట్ టికెట్స్ అవి బుక్ చేసేసుకున్నాము. అండ్ దట్టు ఏంటంటే ఒకటి షిరిడీలో బ్లడ్ డొనేషన్ అండ్ అలాగే తిరుపతి ఎప్పుడు కూడా మా హస్బెండ్ కాలినడకనే వెళ్తారు. ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా తను బస్లో కానీ లేదా ఏదైనా అదర్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని అయితే తిరుపతి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకోసమని ఎలాగా ఇద్దరు పిల్లలు నేను ఎలా మేనేజ్ చేయాలి అని చాలా మేము ఆలోచించామన్నమాట. ఈ లోపల మా అక్క బావగారు మీరేం కంగారు పడద్దు, మేమే వస్తాము అని చెప్పారనమాట. సో మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం తిరుపతికి. బట్ వాళ్ళు మమ్మల్ని అక్కడ పిక్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలి కాబట్టి ముందు రోజు నైట్ కార్లో బయలుదేరిపోయారు. పాపం మా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో ఫైనలీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మేము తిరుపతి ఎయిర్పోర్ట్లో దిగే టైంకి మా మావయ్య గారు అందరూ కూడా కార్లో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి తిరుపతి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసారు. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని తీసుకొని నేను, మా అక్క, మా మావయ్య గారు, పిల్లలు అందరం కూడా కొండ మీదకి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం. అంటే మాకు క్యాబ్ బుక్ చేసేసారనమాట. మా హస్బెండ్, మా బావగారు ఇద్దరు కూడా కలిసి ఇంకా నడకదారిని వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి పుట్టుజుత్తులు తీయడం ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట. అవన్నీ కూడా కమింగ్ అప్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. తిరుపతి వెళ్ళి వచ్చేసి నియర్లీ 1 మంత్ అయిపోతుంది, కానీ మళ్ళీ ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ నిజంగా అంటే చాలా బాగుంది. అండ్ అలాగే దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. అది కూడా మీకు కమింగ్ అప్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.